నల్గొండ జిల్లా సాలిగౌరవం ఎస్ఐ రఫీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తానిచ్చే రిపోర్టును బట్టి మీ పని అవుతుంది అని లేదంటే లేదు అని రైతులను బెదిరించినట్లు ఆడియో కలకల రేపుతోంది. పని ఏదైనా దానికో రేటు కట్టి ముక్కుపిండి వారి డబ్బులు వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సామాన్యుల నుంచి ఆదాయ ధృవీకరణ పత్రానికి 500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం 5000, రేషన్ కార్డు కోసం 1500 ఇలా ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూమి రీసర్వేలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని, పైసలు ఇస్తేనే రికార్డులు ఉంటాయని లేదంటే ఫైళ్లు గల్లంతవుతాయని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించలేని పలువురు ప్రశ్నిస్తే తనకు పై అధికారుల అండ ఉందని, మీ పాస్ పుస్తకాలు రద్దు చేస్తానంటూ రైతులను బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆర్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం తక్లీఫ్లు ఒకటే సత్నారాయణ, నీకు అక్కడి నుంచి కాదు వర్క్ అయ్యేది. అవును, ఏదైనా ఈ నుంచి పోవాల్సింది. ఆర్ఐ ఇచ్చిన రిపోర్టే బేస్. ఇంకంతే. ఇక నేను ఎక్కువ నీతో మాట్లాడాను, ఏం చెప్పండి. నేను ఇక సరేగానే గురించి నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సార్ ఒక 20,000 ఇస్తా సార్. ఇప్పుడు ఇప్పుడు ఫోన్ లో ఏమో అట్లా అన్నా గానీ, నేను అనేది ఏంటంటే నా గురించి నేను నీకు చెప్పుకోవడం అయితే అక్కర్లేదు. నాకు తెలుసురా సార్, మీరు స్కూల్ కానీ తెలుసు నాకు. నేను అనేది అది నీకు నేను ఇప్పుడు నేను ఇచ్చే రిపోర్ట్ బట్టే నీ వర్క్. సరే సార్, బస్. ఇగో నీకు కళ్యాణ లక్ష్మి చెక్ అది రాసాం. వచ్చింది సార్, చెక్ వచ్చింది. మేడం రాసిన దాన్ని బట్టే ఏదైనా. అవును. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పో, నువ్వు త్రోట్ మొత్తం తెలంగాణ మొత్తం తిరిగినా ఎక్కడ పోయినా ఏ మండలం అయినా ఆర్ఐ రాసిందే బేస్ అంటారు ఎవరైనా. ఆర్ఐ ఏం రాస్తే అదే అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, బేస్ మనది. వినవా? సరే సార్, మరి అంతవరకు చూడండి. మధ్యాహ్నం వచ్చి కలు. సరే సార్, మంచిది. ఓకే సార్, గుడ్ నైట్. నమస్కారం సార్, నా పేరు చెరుకు ఉపేందర్. మా తక్కెలపాడు గ్రామం, సాలిగౌరవం మండలం, నల్లగొండ జిల్లా నివాసిని. మా తక్కెలపాడు గ్రామ రెవెన్యూ ఆర్ఐగా ఉన్న మొహమ్మద్ రఫీ అనే సారు తక్కెలపాడు గ్రామంలో రైతుల నుంచి అనేక మంది నుంచి అనేక విధాలుగా గూగుల్ పే ద్వారా ఇష్టం వచ్చినట్లుగా లంచాలు తీసుకొని పని చేయకపోగా